నమస్తే, వెల్కమ్ టు నీటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దానికి ప్రధానమైనటువంటి కారణాలపై అన్వేషిస్తున్నారు అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఫలితాల అనంతరం ఆయన కీలకమైనటువంటి నేతలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆయన దృష్టికి కొంతమంది తీసుకువెళ్ళారు. ప్రధానంగా మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వ్యవహార శైలి వల్లే పార్టీ ఇంత దారుణమైనటువంటి పతనానికి దారితీసింది. అంటే ఇలా చాలామంది పేర్లు కొంతమంది ప్రస్తావించారు. ముఖ్యంగా 3 పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. ధనుంజయ రెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం. ఒక విషయానికి సంబంధించి ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ ముగ్గురు, ప్రధానంగా సజ్జల, వెళ్ళనివ్వకుండా చేసేవారు. సంస్థాగత అంశాలు కానీ, నియోజకవర్గంలో ఏర్పడినటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లకుండా ఆపేవారు. నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, నాయకుల మధ్య కొరవడినటువంటి ఆ యొక్క సమన్వయం, అలాగే పార్టీ పట్ల ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనే కీలకమైనటువంటి అంశాలు కూడా సజ్జల జగన్ దృష్టికి తీసుకువెళ్లకుండా చేసేవారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు ఇప్పుడు ఎక్కడా అనే ప్రశ్న కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి, అలాగే ఆయన అనుసరించినటువంటి విధానం కానీ, వైఖరి కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయనపై ఫిర్యాదులు చేసేటువంటి అంశంగా మారింది. ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఆ దేవుడికే తెలియాలి, మాకైతే అర్థం కావడం లేదు. పార్టీ పరంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలు, వాగ్దానాలను అనుసరించే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రవేశపెట్టడం జరిగింది. అయినా ప్రజల తీర్పుకు మాత్రం మేము శిరసా వహిస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు అనేది ఎవరైనా సరే ఆహ్వానించాలి, అలాగే అంగీకరించాలి అని చెప్పి మాట్లాడారు. తాజాగా ఆయన 2 పర్యాయాలు కీలకమైనటువంటి నేతలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పులివెందులు వెళ్ళారు. పులివెందులలో కూడా ఆయనకు ప్రధానమైనటువంటి ఫిర్యాదుగా వచ్చినటువంటి అంశం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వల్లే పార్టీకి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు, అలాగే 22 పార్లమెంటు స్థానాలు, దాదాపుగా 50% ఓటింగ్ పర్సెంటేజ్తో అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున చూస్తే గనక తాజాగా ఫలితాలు మనకి ఏ స్థాయిలో పతనమైందో మనం చూసాం. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీనికి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి? ఎక్కడా కూడా ఒక నాయకుడు, వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి తప్పనిసరి. ఆయన అనుమతి ఇస్తేనే ఆయన కలిసేటువంటి అవకాశం. అంటే అంత ప్రాధాన్యత ఇవ్వటం వల్లనే ఈ రోజున నష్టపోయింది పార్టీ, అలాగే పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఏదైతే నోటిఫికేషన్ విడుదల కాకముందు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను కానీ, అలాగే అభ్యర్థులను మార్చే విషయంలో కూడా ఈయన తప్పుదోవ పట్టించారు. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు పటిష్టమైనటువంటి బలం ఉన్నప్పటికీ బలహీనపడినట్లు ఒక తప్పుడు రిపోర్ట్ ఇవ్వటం వల్ల అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలనే నమ్మారు. అలాగే ఐపాక్ టీం సభ్యులని, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని నమ్మకుండా ఎవరెవరినో నమ్మి ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చారు అనేది కూడా పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి
రెండోసారి మళ్ళీ అధికారంలోకి మనం ఖచ్చితంగా రాబోతున్నాం. ఎందుకనంటే మనం ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ మనల్ని నడిపిస్తాయి, గెలిపిస్తాయి, మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావటానికి దోహదపడతాయి అని భావించారు. ఒక పక్కన సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మరోపక్క ఇంట్లో కుంపటి, సొంత సోదరి షర్మిల ద్వారా ఆయన ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే వచ్చారు. ఎక్కడా కూడా అసలు పార్టీలో ఏం జరుగుతుంది, ఈ పరిస్థితులు రావటానికి గల కారణాలేంటి, ఎవరు తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నారు అనే దాని మీద కూడా ఆయన ఫోకస్ పెట్టలేకపోయారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా వినిపిస్తుంది. చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి అంశాలు ఉన్నాయో, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి వల్లే పార్టీకి అలాగే విజయావకాశాలపై ఈ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కరాఖండిగా ముక్తకంఠంగా ఒకటే మాటగా చెప్పారు. ఎంతమంది ఉన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఈ అంశాలన్నీ పార్టీని నష్టపరిచే విధంగానే మారిపోయాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే, వైఎస్ఆర్సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అనే మాట అనేది వినిపించట్లేదు. అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకున్నటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా పక్కన పెట్టారు అనేది కూడా రాజకీయ వర్గాల్లోనూ అలాగే వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అతి విశ్వాసం కొంప ముంచింది. ఏదైతే మనకు ఎదురే లేదు, తిరిగే లేదు, మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అని చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రతిపక్ష నేతలపై అనవసరమైనటువంటి కేసులు పెట్టడం, అలాగే జైలుకు పంపడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ప్రతికూలంగా మారినటువంటి అంశాలుగా ఉన్నాయి అనేది అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ ఎన్నో ఊహాగానాలు, మనం రెండోసారి అధికారంలోకి వస్తున్నాం, ప్రజలు ఖచ్చితంగా మనకు బ్రహ్మరథం పడుతున్నారు అని భావించారు. కానీ ఆ పరిస్థితులు అయితే లేవు. సో ఇలాంటి సందర్భంలో పార్టీని మళ్ళీ గాడిలో నడిపించాలి, ఒక ట్రాక్ పైకి తీసుకురావాలి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా చేజారిపోకుండా జాగ్రత్త పడాలి. దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వాటన్నిటిపై ఒక సమాలోచనలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తారు, కర్ణాటకకు సంబంధించినటువంటి డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో మంత్రాలు జరిపారు. ఎందుకంటే పులివెందుల నుంచి ఆయన వెళ్ళింది డైరెక్ట్గా బెంగళూరుకి. సో ఇటువంటి సందర్భంలో త్వరలోనే ఈ విలీన ప్రక్రియ కూడా జరగబోతుంది. దానికి ఒక కండిషన్ పెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల అనే వ్యక్తి ఉండకూడదు, అలాంటి కండిషన్తో నేను పార్టీని విలీనం చేస్తాను అని చెప్పినట్లు కూడా బీజేపీ నేతలు అలాగే కొంతమంది నాయకులు దాని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కనుక ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు, ఎదురవుతున్నటువంటి ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేయాలి, లేదంటే ఇబ్బంది పడే రోజులైతే ఖచ్చితంగా రాబోతున్నాయి. ఒక పక్కన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఇంకా రకరకాల ఇష్యూస్. వీటితో మొత్తానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొంతమంది పార్టీని భ్రష్టు పట్టించారు అనేది సొంత పార్టీలోనే ఒక రకమైనటువంటి చర్చగా జరుగుతోంది.